నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం కేవలం పదాలే కాదు, మన దేశానికి పునాది. మన భారతదేశ బలం, ఐక్యత, రాజ్యాంగం పట్ల ఉండే గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. మన హక్కులను గౌరవించేలా, మన విధులను నిర్వర్తించేలా భారత పౌరులుగా మన కర్తవ్యం. ఈ నేపథ్యంలో అసలు రాజ్యాంగం అంటే ఏంటి, ప్రతి పౌరునికి భారతదేశ విలువలు మరియు పాలన గురించి నేర్చుకునే విద్యార్థులకు రాజ్యాంగం అసలు ఎందుకు అవసరం, రాజ్యాంగంలోని మైలురాళ్లైన ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం ప్రాధాన్యతలు ఏంటి మొదలైనవి సంగతులతో పాటు ప్రతి సంవత్సరం నవంబర్ 26న అంటే ఈ రోజున జరుపుకుంటున్న జాతీయ రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ ప్రాముఖ్యతను తెలుసుకోవడం కోసం టీసాట్ నెట్వర్క్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు నెట్షిల్ టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ సిఇఓ శ్రీనివాస్ రేపల్లి గారు. నమస్కారం సార్. బాలల విద్యను ప్రోత్సహించడం, లెట్స్ ఓట్ గురించి కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. అలాగే మనతో పాటు విరాట్ ఇంటగ్రల్ R&D ఫౌండేషన్ సిఇఓ అండ్ డైరెక్టర్, లెట్స్ ఓట్ వాలంటీర్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి మంచూరి ఉన్నారు. నమస్తే. ఇంకా మనతో ఉన్నారు లెట్స్ ఓట్ వాలంటీర్ ప్రీతి మిఠల్ గారు. నమస్తే. వీరందరితో మాట్లాడి ఈ రోజు కాన్స్టిట్యూషనల్ డే కి సంబంధించి అనేక విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా అమర్నాథ్ రెడ్డి గారు, మీ అందరికి కూడా టీసాట్ నెట్వర్క్ ఈ కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం. గుడ్ టు సీ యూ మా ప్యానెల్లో. కాన్స్టిట్యూషనల్ డే కి సంబంధించి అనేక విషయాలను మనం మాట్లాడుకుందాం. అమర్నాథ్ రెడ్డి గారు, వెస్ట్రన్ ఇంపోర్ట్ ఇంకా సివిలైజేషన్ కంటిన్యూటీకి సంబంధించి అసలు ఇవేంటి, వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న శ్వేతాజీ. వాస్తవంగా మనం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 76th డే ఆఫ్ సెలబ్రేషన్స్లో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక నెగటివ్గా అందరూ మాట్లాడుకుంటే ఏంటంటే కనుక, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో స్థాపించడం కోసం, ఈ భారతదేశాన్ని రన్ చేయడం కోసం మన రాజ్యాంగ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలన చేసి వాటి నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇదొక వెస్టర్న్ ఐడియాలజికల్ బేస్డ్ రాజ్యాంగము అనేటువంటి ఒక విస్తృతమైన చర్చ ఉంది. ఇది వాస్తవానికి అబద్ధం. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క చరిత్రను చూస్తే, ఈ భారతదేశం యొక్క సివిలైజేషన్ నాగరికతను చూస్తే, కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ సమాజము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రిన్సిపల్స్, సిద్ధాంతాల ఆధారంగా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్న సమాధానంగా కనిపిస్తుంది. అట్లాంటిది ప్రపంచంలో ఇంకా ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే ఈ వెస్టర్న్ ఐడియాలజికల్ బేస్డ్గా దీన్ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అనేటువంటి ఆలోచన, ప్రస్తావన అనేది 100% విరుద్ధం. ఇందులో ఒక ఉదాహరణ మీ ముందు ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రాజ్యాంగం యొక్క స్టీరింగ్ కమిటీకి ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉండి ఫిలసాఫికల్గా ఒక పిల్లర్గా నిలబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక మాట చాలా చక్కగా చెప్పారన్నట్టు. ఏం చెప్పారంటే, ఈ రాజ్యాంగాన్ని నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే నేను చెప్తున్నానో, ఇది లిబర్టీ కావచ్చు, ఈక్వాలిటీ కావచ్చు, ఫ్యాటర్నిటీ, ఈ బంధుత్వము, సమానత్వము, స్వేచ్ఛ, స్వాతంత్రం అనే విషయాల్ని నేను ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకోలేదు. నేను ఈ నా గురువు ఎవరైతే ఉన్నారో బుద్ధ భగవానుడు, ఈ బుద్ధ భగవానుడి యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి ఋగ్వేదం యొక్క స్ఫూర్తితో వారు ఏవైతే చెప్పారో దాని బేస్డ్గానే నేను దీన్ని తీసుకున్నానని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం ద్వారా దీన్ని ఈ వెస్టర్న్ ఐడియాలజికల్ ఇంపోర్ట్ అనే విషయాన్ని తప్పు అని నిర్ధారణ చేయడానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి వారి రాతల్లో తెలిసిపోతుంది. శ్రీనివాస్ గారు, బాలల హక్కుల, వాళ్ళ విద్యను ప్రోత్సహించడంలో మీరు ముందుంటున్నారు. ఓట్కి సంబంధించి కూడా చైతన్యం తేవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాథమికంగా మనం చూసుకున్నట్టయితే
మన విధులు అలాగే హక్కులు. పౌరులుగా మన విధుల కంటే మన హక్కులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామా అంటే మీరేమంటారు? అవునండి, నమస్కారం అండి. విధుల కంటే హక్కులకి ఎక్కువ దృష్టి ఎందుకు పెడుతున్నామంటే, మెయిన్గా హక్కులు అనేవి ఈజీగా అడగొచ్చు. మనం నాకు ఇది కావాలి అది కావాలి అని అడగచ్చు. కానీ నేనేం చేస్తున్నాను దేశానికి అనేది ఎంతమంది రియల్గా వాళ్ళల్లో వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇది హక్కులను అడగటం, హక్కులతో పోరాడటం అనేది చాలా ఈజీ అండి. బికాజ్ దానివల్ల మీడియా అటెన్షన్ వస్తుంది మనకి, ఇంకా రకరకాల వేస్లో మనం ఎక్స్పోజ్ అవుతాం. కానీ మనం దేశానికి మనం ఏం చేస్తున్నాం, మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ డే అనగానే మనం ఏదో ఆ రోజు ఒకరోజు సెలబ్రేట్ చేసుకొని వదిలేయడం కాదు. మనకి మైండ్ సెట్ అనేది మారాలండి. ఎలా మారాలి అంటే, మనకి ఏం కావాలి అనే దానికంటే కూడా మనం ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. ఎలాగ మనం సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మన బాధ్యత కింద చైల్డ్ ఎడ్యుకేషన్కి ఏమైనా హెల్ప్ చేస్తున్నావా, సొసైటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫోకస్డ్గా హెల్ప్ చేస్తున్నామా, లేదంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నామా, మన నైబర్హుడ్స్లో మన బాధ్యత ఏంటి. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రైట్ అనేది ఓట్ చేయడం అనేది ఒక ఫండమెంటల్ రైట్. మనం ఫండమెంటల్ రైట్ కింద ఓట్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్. యాజ్ ఫ్రమ్ లెట్స్ ఫోర్ ఆర్గనైజేషన్ మేము 2008 నుంచి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నామండి. సో మేము లాస్ట్ 14 years నుంచి కూడా మెయిన్గా ఈ ట్విన్ సిటీస్లో కూడా చాలా ఓటర్ రిజిస్ట్రేషన్స్, చాలా క్యాంపెయిన్స్, ఇవన్నీ చాలా చేసి చాలా మందిని చైతన్యవంతులు చేసి ఓటర్ బూత్ వరకు తీసుకెళ్ళగలిగాం. సో దట్ మీన్స్ ఓటర్ ఇది ఇంక్రీజ్ చేయగలిగాం, ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసాం. సో అలాగేంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతని ఫస్ట్ నిర్వర్తించి గుడ్ సిటిజన్ అని అనిపించుకుంటే అప్పుడు మనకి దేశం ఏమిస్తుంది అనేది మనం ఆలోచించుకోవచ్చు. సో కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, దేశం ఎప్పుడు స్ట్రాంగ్ నేషన్ కింద ఉంటుంది. ఇండియా ఈజ్ రైజింగ్ అన్నారు. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యత నిర్వర్తించినప్పుడే అప్పుడు స్ట్రాంగ్ డెమోక్రసీ, గ్రేట్ డెమోక్రసీ అయ్యి ఇండియా ఈజ్ స్ట్రాంగ్ నేషన్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు నిర్వర్తించాలి. ఇది ఒకళ్ళకి ఇద్దరికని కాదు. ఎస్పెషల్లీ యూత్ అనేది ఇప్పుడు నాట్ జస్ట్ ద ఫ్యూచర్, మీరు ఫోర్స్ మల్టిప్లైయర్స్ అంటారంటే ఇవాళ టుడే యూత్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు, దేశాన్ని ముందుకి తీసుకెళ్ళచ్చు చాలా ఫాస్ట్గా. అలా ద సేమ్ టైం రివర్స్ కూడా చేయొచ్చు. కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలనేది ఫస్ట్ ఆలోచించాలి. కాన్స్టిట్యూషన్ మనకి చాలా చాలా వెసులుబాట్లు కల్పించింది, చాలా రైట్స్ ఇచ్చింది. అది ఎందుకు అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత పెద్ద దేశానికి కాన్స్టిట్యూషన్ అవసరం అని అంటారు. అబ్సల్యూట్గా అవసరం అండి. మనకంటూ కొన్ని రూల్స్, మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడే సొసైటీ అలా నడుస్తుంది. అది. థ్యాంక్ యూ. राइट, प्रीति मित्तल जी, आप स्टूडेंट्स और फंडामेंटल राइट्स के बारे में बताइए. Sure. First of all, a very happy Constitution Day to all of you. So, whether you are a student of a college or a school, knowing fundamental rights are very, very important. So, I will talk about 6 fundamental rights which will impact your day-to-day life. First and foremost is freedom of speech. You have right to express your opinion on Instagram, YouTube channel, Facebook. All that freedom we have got as a part of Constitution. Second most important right is right to equality. There should not be any discrimination in admission or marks on the basis of caste, religion, gender, or any other thing. If you see any such discrimination happening, you should raise your voice. Next important right is right to education. So our government give free education till 14-year age. You will get midday meal, uniform, textbook as a part of this education. Next, even I would like to say one more thing. Government is improving the right there are amendments happening every time. For example, there is a newly amendment happened in 2019 EWS. Economically weaker section get reservation in important or prestigious institutes like IITs and IIMs. So you should know about those rights. Next important right is right to privacy. Your WhatsApp data, your Aadhaar card is private to you. Nobody can take up the data or misuse that data. You can raise your voice if such thing is happening. Next important right is protection against exploitation.
You must have heard about a news that in one MBBS, like there are few MBBS students who were doing internship in one private college. They were forced to do more number of hours of work and stipend was not given on time. So such things are exploitation, and you should know and you should raise your voice in such cases also. Last but not the least, freedom of movement. You can go to any part of the country for the work and for study. So if you like some college in Delhi, you can go there and study. So these all rights you should be aware of, and you should enjoy these rights. ఓకే, శ్రీనివాస్ గారు, లెట్స్ ఓట్ అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఓట్ అనేది చాలా ముఖ్యం, ఏది మార్చాలన్నా ఓటుతో మారుస్తారు, మార్చగలం అని చెప్పేసి అంటుంటారు కదా. మరి ప్రీతి గారు ఏదైతే చెప్పారో ఫండమెంటల్ రైట్స్ అనేవి పిల్లలకి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదడులోని మన రాజ్యం ఏంటి అసలు, మరి ఈ కాన్స్టిట్యూషనల్ డే ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటేనే వాళ్ళు పెద్దగా అయ్యాక కనీసం ఆ ఓటు శాతం అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటేస్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడైతే ఈ లెట్స్ ఓట్ అన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారో అక్కడ మీరు ఈ ఫండమెంటల్ రైట్స్ కి గురించి కానీ అక్కడ ఏం చెప్తూ ఉంటారు, అసలు ఎలా వాళ్ళని చైతన్యపరులను చేస్తున్నారు? ఒక ఓటర్ ఏజ్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామండి. అంతకుముందు కొన్ని స్కూల్స్కి వెళ్ళాము. మేము స్కూల్స్లో కూడా వాళ్ళ పేరెంట్స్ని ఓట్ చేయమని, మీ ఫ్యూచర్ బాగుపడాలంటే మీ పేరెంట్స్ మీకోసం వెళ్ళి ఓట్ చేయాలని చెప్పేసి డెఫినెట్గా మేము చాలా మోటివేషనల్ ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసాము. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని తీసుకురాగలిగారు. వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే, మీకు ఇవాళ ఆ రైట్ లేదు, బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఓటర్ ఎప్పుడైతే మీకు ఆ రైట్ వస్తుందో డెఫినెట్గా మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు అప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళు ఓట్ చేయకపోతే, వాళ్ళు అనుకున్న లీడర్స్ రాకపోతే, వాళ్ళు అనుకున్నవి జరగకపోతే వాళ్ళు ఫీల్ అయ్యేది వాళ్ళే. సో డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, వాళ్ళ స్కూల్లో మాకు ఇది జరిగింది, సో మీరు తప్పకుండా వెళ్ళి రేపు ఓటేయాలి అంటే, వాళ్ళకి పేరెంట్స్కి దే డోంట్ నో యాక్చువల్గా వెళ్ళి ఈ పోలింగ్ బూత్లు ఇవి ఎక్కడ వెళ్ళి ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు హాలిడే కదా, మేము ఎక్కడికో బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్న వాళ్ళని కూడా మార్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మేము లెట్స్ ఓట్ తరపు నుంచి మేము వెళ్ళి ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించాం, పోలింగ్ బూత్స్ ఎక్కడ ఉన్నాయో చూపించాం, వాళ్ళని అవసరమైతే దగ్గరుండి కూడా తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా చాలా రకాలుగా మేము వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాం, వాళ్ళ కమ్యూనిటీస్లోకి వెళ్ళాం, మేము వెళ్ళి వాళ్ళకి ఓటర్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చాం మేము. సో సిఇఓ గారితో పనిచేసాం, వాళ్ళ టీంతో వీళ్ళకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఓటర్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఆన్ టైం ఇచ్చి ఎన్ష్యూర్ దట్ వాళ్ళు ఆ రోజు పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటేసేదాకా మేము చేసామండి. 2008 నుంచి గట్టిగా దీని గురించి వర్క్ చేశాను. ఓకే, అంటే మీరు ఇయర్కి చూసుకుంటూ ఉంటారా? మీరు చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు చేశాక ఓట్ పర్సంటేజ్ అనేది ఎంత పెరుగుతోంది, ఎంతవరకు ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు అనేది చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో కన్సిడరబుల్ చేంజ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ అనేవి పెరిగినాయి. సిఇఓ గారి డేటా ప్రకారం కూడా చాలామంది ఓటర్స్కి ఓటర్ రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. బట్ మేము ట్విన్ సిటీస్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా చేశాం కాబట్టి, బట్ ఆల్సో పాపులేషన్ కూడా కంటిన్యూస్గా మూవింగ్ పాపులేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పర్సంటేజ్ మేము అనుకున్న రేంజ్లో పెరగకపోయినా బట్ డెఫినెట్గా దర్ ఇస్ అ కన్సిడరబుల్ చేంజ్ వచ్చింది. అండ్ పీపుల్ కూడా ఏంటంటే ఇంట్లో కూర్చోవట్లేదు, ఇప్పుడు మనం చేద్దాము వెళ్దాము అనే థాట్ ప్రాసెస్ వాళ్ళలో వచ్చింది. అంతకుముందు కంటే ఇప్పుడు డెఫినెట్గా చాలా పెరిగింది. ఓకే, అమర్నాథ్ గారు మీరేమంటారు? ఓటు ప్రశ్నించడానికి ఒక ఆయుధం అవుతుందా? ఓటు చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఓటు వేస్తే మనకి ఏమొస్తుందిలే అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఓటు అనే రాజ్యాంగం పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతారు. ఎస్, షూర్. రాజ్యాంగము ప్రపంచంలో మిగతా రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ప్రజలని అంతర్భాగం చేస్తూ మన ప్రజాస్వామ్యంలో వాళ్ళ బాధ్యత చేయడానికి ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక హక్కు. ఈ ఓటుని మనం ఆయుధంగా ఉపయోగించవచ్చు, ఓటుని మన బాధ్యతగా ఉపయోగించవచ్చు, ఓటుని సమాజంలో పరివర్తన చేయడానికి కూడా, మార్పు తీసుకురావడానికి కూడా మనం దాన్ని ఉపయోగించేటువంటి ఒకానొక సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడైతే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రస్తావన ప్రియాంబుల్ కనుక చూస్తే, ప్రజలు నేను ఓటు ఎందుకు చేయాలి, అసలు ఓటు చేస్తే నాకేంటి అన్న ఆలోచన నుంచి
బయటకు వచ్చి వాళ్ళలో కాస్తంత అవేర్నెస్ రావడానికి అవకాశం. రకరకాల సందర్భాల్లో చూస్తుంటే ఈ ప్రియాంబుల్ అనేది ఓటింగ్లో ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది ఒకసారి ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో మనం ఇంగ్లీష్లో చూస్తే వి ద పీపుల్, మేము ఈ భారత రాజ్యంలో, ఈ భారతదేశంలో అంతర్భాగమైన వ్యక్తులు కానీ ప్రస్తావనలో వి ద పీపుల్ అని స్టార్ట్ చేస్తాం. ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు చూస్తే ప్రజల కోసం చేసేటువంటి రాజ్యాలు చాలా ఉన్నాయి. రాజ్యాంగాలు కూడా ఆ విధంగానే నిర్మాణం చేయబడి ఉన్నాయి. కాదే భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా వి అంటే మేము, మనము అనేటువంటి భావాన్ని అక్కడ ప్రస్తావన చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ విషయాన్ని ప్రజలు చాలా విస్తృతంగా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం రాజ్యాంగంలో ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల కోసము, ప్రజల వలన, ప్రజల చేత ఈ రాజ్యాంగం నిర్మాణం చేయబడింది అనేటువంటి ప్రస్తావన చేసినప్పుడు ఈ వాళ్ళకున్నటువంటి ఆయుధం ఏంటి అనేది ఆలోచన చేస్తే అందులో ఏకైక ఆయుధం ఓటు. ఉదాహరణకి సమాజంలో మార్పులు కావాలి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి మేము స్పందనగా మేము ప్రశ్న చేస్తున్నాము అని చెప్పినంత మాత్రాన పెద్ద ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఓటు అనేది రాజ్యంలో రాజ్యాధికారాన్ని నిర్ణయం చేసేటువంటి ఒకానొక అవకాశం కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని, చాలా సున్నితమైన విషయాన్ని గమనించాలి. రెండవది, ఇందులో వి ద పీపుల్ అన్నప్పుడు రెండు ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా మనం గమనించాలి. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆర్థికంగా రకరకాల స్థాయిల్లో ఉన్నవాళ్ళు, లేదా సామాజికంగా కూడా రకరకాల స్థాయిల్లో చాలామంది ఉన్నారు. కాకపోతే అందరికీ సమానమైనటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే కనుక ఓటు. వారు ఎంత పెద్ద ధనవంతుడైనా సరే, అనారోగ్యమైన ఆరోగ్యవంతుడైనా సరే, వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి ఒకే ఒక అవకాశం ఓటు వేయడం. కాబట్టి ఈ బేసిక్ ఫండమెంటల్ రైట్తో పాటుగా ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని కనుక గుర్తించగలిగితే ప్రజలు రాజ్యాంగాన్ని సరైన దృష్టిలో అర్థం చేసుకోవడానికి, దాన్ని వినియోగం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఇక శ్రీనివాస్ గారు, ఇక ఓట్స్కి సంబంధించి, ఓట్లు ముఖ్యం కాదని కొంతమంది భావిస్తూ ఉంటారు. మరి యూత్ ఏమంటోంది ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి? కానీ ముఖ్యంగానండి, మేము నోటీస్ చేసేటట్టు నా వాయిస్ ఎవరు వింటారు అంటే, నేను ఒక్కడిని చెప్తే మారుతుందా, నా ఒక్కడి ఓటు వల్ల చేంజ్ అవుతుందా అనేది అదొక మేజర్ క్వశ్చన్. చాలామంది ఫీల్ అవుతూ ఆ ఓటింగ్ బూత్కి వెళ్ళకపోవడానికి కారణమవుతుంది. చాలాసార్లు చూసాం, ఫైనల్ అవుట్కమ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు 100 ఓట్స్, కొన్నిసార్లు ఒక్క ఓటుతో కూడా చేంజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయండి, వరల్డ్ వైడ్ చూసుకుంటే కూడా. సో మొన్న ఈ మధ్య రీసెంట్ ఎలక్షన్స్లో కూడా 100 ఓట్స్, 200 ఓట్స్తో అవుట్కమ్స్ చేంజ్ అయినాయి. అంటే రిజల్ట్ చేంజ్ అయిన రిజల్ట్ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి యూత్ ఆలోచించాల్సింది మెయిన్గా ఏంటంటే, నా బాధ్యత నేను ఫస్ట్ నిర్వర్తిస్తే దెన్ అవుట్కమ్ ఆటోమేటిక్గా మనకి, అంటే యూత్కి తగ్గట్టుగా అవుట్కమ్ మారే అవకాశం ఉంటుంది. నాకేంటి అనే దానికంటే కూడా నేనేమి ఇస్తున్నాను, ఫస్ట్ నేనేం చేస్తున్నాను, నేనేమి ఇస్తున్నాను అని ఆలోచిస్తే డెఫినెట్గా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకుంటూ మనం దేశాన్ని కూడా డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ నేషన్ బిల్డ్ చేయగలుగుతాం అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ మానేయాలండి. ఫస్ట్ అదే మైండ్ సెట్ చేంజ్ అన్నాను కదా, నాకేంటి ఈ ఒక్క ఓటుతో ఏం మారుతుందిలే అనేది ఎప్పుడూ ఆలోచించకూడదండి. మేమందరం మా డే టు డే లైఫ్స్లో చాలా బిజీగా ఉంటే కూడా ఆ పర్టికులర్ డే కోసమనే కాకుండా, ఎలక్షన్ డే అంటే చిన్నప్పుడు మాకు ఓట్ల పండుగ అనేవాళ్ళు. ఊళ్ళల్లో అందరూ పొలిటీషియన్స్ అందరూ వచ్చి మాతో ఇన్వాల్వ్ అవుతూ అదొక సందడిగా ఉండేది. స్కూల్స్లో ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ జరిగితే కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. ఆ రోజుల్లో మాకు తెలియదు ఆ ఓటు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఆ పేరెంట్స్ వెళ్ళేవాళ్ళు, వేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పటివరకు ఒక్కటి కూడా మా పేరెంట్స్ అందరూ కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వాలి. మిస్ అయితే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఈ అన్ఫార్చునేట్గా ఈ లాస్ట్ 15, 20, 25 ఇయర్స్లో ఈ యంగర్ జనరేషన్కి ఏమవుతుంది, నా ఒక్కడు ఓడితే ఏమవుతుంది, ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రండి దయచేసి. ఆ ఒక్క ఓటే చాలా మార్పు తీసుకొస్తుంది. సో దయచేసి అందరూ నాకేంటి అనేది ఆలోచించడం కంటే కూడా మీ డ్యూటీస్ ఫస్ట్ మీరు చేస్తూ
తర్వాత నాకేమొస్తుంది అనేది ఆలోచించండి. అంటే శ్రీనివాస్ గారు, లెట్స్ ఓట్ అంటూ మీరు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా. అవును. సరే, యూత్ ని పక్కన పెడితే ఇప్పుడు మనం మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కానీ అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ లో కానీ మీరు తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అప్పటి వయసు వాళ్ళు అవును. 80 years వాళ్ళు 80+ ఉన్న వాళ్ళు వీల్ చైర్స్ లో వచ్చి మరి అవును. ఓటేస్తున్న సందర్భాలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? చాలా అమేజింగ్. అంటే వాళ్ళల్లో ఉన్న ఆ ఇంపార్టెన్స్, ఈ ఓటుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందా అనేది వాళ్ళు అప్పట్లో మనకు నేర్పించారు. కానీ యూత్ ఎందుకు దాన్ని పట్టుకోవట్లేదు? వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మేము చేస్తున్నది చాలా మంచిది ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఉన్న యూత్కి మనం దీన్ని నేర్పిస్తున్నాము, దాని ఇంపార్టెన్స్ చెప్తున్నాము. సో అంత పెద్దవాళ్ళు వచ్చి అది మిస్ అవ్వకుండా ఆ రోజు చేసి వెళ్తున్నారు అంటే ఇది ఎంత ఇంపార్టెన్స్ అనేది యూత్ కూడా అర్థమవుతుంది అనేది మేము చాలా సందర్భాల్లో ఫీల్ అయిన ఉండే. మేము కూడా వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు ఓటింగ్ బూత్స్ వరకు కూడా తీసుకొచ్చాం. ओके, प्रीति जी, वोट के बारे में आप क्या बोलते हैं? Is every vote matters to a leader? Yes, every vote matters. Everybody should get the voter ID card when they get 18. So, because your votes control the policies they are made for you. For example, in respect of student, their school fees, scholarship budget, everything related to them regarding jobs, public transport, or digital laws, or internet privacy. All these laws are created by your candidate. So it's important you create your voter ID card as soon as you get 18. Do you know there are countries where you cannot get the voter ID card, for example, Sudan and Syria. So youth does not have say for the person who is making rules for you. So sometimes, people feel it's very difficult to get the voter ID card. It may be a cumbersome process, but in reality, getting voter ID card is just a 5-minute form which you have to fill and submit. And within 21 days, you will get the voter ID card at your home. So you will feel very empowered once you get the voter ID card. ఓటు చేశాక ప్రశ్నించాలి అని చెప్పేసి వాళ్ళలో ధైర్యం వస్తుందేమో కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం ఉంటుంది, ప్రశ్నించాలి కూడా, ఉండాలి, మంచిది కూడా అది. కానీ ఈ ఓట్ చేశాక నేను అప్పుడు ఓటేసాను కదా, నేను ఐ కాంట్ అని చెప్పేసి ఖచ్చితంగా ప్రశ్నించకూడదు అనుకున్న వాళ్ళు కూడా ప్రశ్నించేస్తారేమో వాళ్ళ హక్కుల కోసం. కాలర్ ఉన్నారు మాట్లాడడానికి నల్గొండ నుంచి. రామ్ చరణ్ గారు. హలో హలో హలో, నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. చెప్పండి, ఎవరితో మాట్లాడతారు మీరు? ఎవరితోడైనా ఇంకా సరే, మీ ప్రశ్న చెప్పండి. ఇంత గొప్ప రాజ్యాంగంలోని పాఠశాల స్థాయిలో ఒక ప్రత్యేకత సబ్జెక్టు బోధించవచ్చుగా. ఇంత గొప్ప రాజ్యాంగంలో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని పాఠశాల స్థాయిలో ఒక ప్రత్యేకత సబ్జెక్ట్ గా బోధించవచ్చుగా. ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా బోధిస్తే ఇంకా బాగుంటుంది, పాఠశాల స్థాయిలోనే అంటావు. వెరీ గుడ్, చాలా చక్కని ప్రశ్న. రామ్ చరణ్ గారు, మీరు చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రశ్న అడిగారు. ఏ క్లాస్ చదువుతున్నావో నేను అడగటం మర్చిపోయాను యాక్చువల్గా. ఎనీవే రామ్ చరణ్, మీరు క్లాస్ తెలియదు కానీ మీరు అడిగిన ప్రశ్న మాత్రం చాలా ఉత్తమమైన ప్రశ్న. అందులో సెకండ్ ఆప్షనే లేదు. ఎందుకంటే ఈ భారతదేశానికి పౌరులందరూ సమానం. మనం కాలేజీలో క్లాసెస్లో కానీ స్కూల్స్లో కానీ మనం ప్లెడ్జ్ చేస్తాం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా మాతృభూమి, ప్రజలందరూ సమానం అని చెప్తుంటారు. కాబట్టి అంత ఉన్నతమైన విలువల్ని ఆ ప్రతిజ్ఞతోనే ఆపకుండా ఈ దేశాన్ని, సమాజాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి, నడవడానికి ప్రేరణ ఇచ్చేటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పాఠశాల స్థాయిలోని ఒక మ్యాండేటరీ సబ్జెక్టుగా తప్పనిసరిగా నేర్చుకోవడానికి బేసిక్ విలువలన్నీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, ఒక స్థాయి వచ్చిన తర్వాత మన మనసులో రకరకాల విషయాలు స్థానం సంపాదించుకుంటాయి. దేశం యొక్క స్థాయి ఏంటి, దేశం యొక్క స్థానం ఏంటి అనేది విద్యార్థి దశలోనే ఈ బేసిక్స్ పైన, ఫండమెంటల్స్ పైన సరైన అవగాహన వచ్చిన తర్వాత ఆ విద్యార్థికి దేశం పైన బాధ్యత పెరుగుతుంది. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడున్న యువతకి బాధ్యత లేదు, లేదా వాళ్ళు రకరకాల కారణాల వల్ల రకరకాలుగా డైవర్ట్ అవుతున్నారు అని రకరకాల కామెంట్స్ చెప్తుంటారు. కాకపోతే మీ ప్రశ్న
వాళ్ళందరికీ కూడా ఒక సమాధానంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైతే మంచి గురించి, ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క బాధ్యత గురించి పాఠశాల స్థాయి నుంచి నువ్వేంటి, నీ దేశం ఏంటి, నీ బాధ్యత ఏంటి, నీ రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, అలాగే విధులు కావచ్చు, వీటన్నిటినీ ఈరోజు కాలమానం ప్రకారం, ఈరోజు దేశానుకూలమైనటువంటి విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళను కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగం చేయాలి. చాలామంది ఏమంటారంటే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు ఓటు హక్కు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది కాబట్టి నువ్వు భారతదేశ పౌరుడయ్యావు, ఒక బాధ్యతాయుతమైన పౌరుడు అంట. కాకపోతే 18 ఏళ్ళ వయసు కంటే ముందు ఒక వ్యక్తికి కావాల్సినటువంటి విద్య మొత్తం కూడా ఇప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి ప్రీ స్కూల్ దగ్గర నుంచి 18 ఇయర్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ స్థాయికి వచ్చేస్తారు. కాబట్టి అటువంటి విద్యార్థులందరికీ కూడా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అప్పుడు ఆ విద్యార్థులు సరైన స్థాయిలో భారతదేశం యొక్క ఈ గణతంత్ర రాజ్యాన్ని ప్రజాస్వామ్యంలో అంతర్భాగం పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చాలా అవసరం ఉంది. కొన్ని పాఠశాలల్లో, కొన్ని రకాల సంస్థల్లో ప్రాథమిక విషయాలు బోధించడం, సోషల్ స్టడీస్లో కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి, రాలేదని చెప్పట్లేదు. కాకపోతే విస్తృతమైనటువంటి ఒక సబ్జెక్టుగా తీసుకోవడం, అంతర్భాగం చేయడం అనేది చాలా అవసరం ఉంది. ఆ విధంగా ప్రయత్నాలు పాఠశాల యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వాలు కూడా చేయడం చాలా అత్యంతమైన అవసరం ఉంది. సోషల్కి సంబంధించి ఇందులో ఉంటుంది కాబట్టి ఆ టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళు బోధిస్తూ ఉంటారో ఆ పాఠాలతో పాటు వీటన్నిటిని కూడా పాపం వాళ్ళు జోడిచేస్తారు. ఆ పిల్లల మెదడులోకి ఇవన్నీ కూడా చూపించడానికి వాళ్ళ వంత వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఉపాధ్యాయుల్ని మనం మెచ్చుకోవాలి. 100% విద్యార్థులకి మీరు చాలా మంచి పాయింట్ యాడ్ చేశారు. విద్యార్థులకి తల్లిదండ్రులతో ఇంటరాక్షన్స్ కంటే కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా సోషల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు లేదా జనరిక్ మిగతా లాంగ్వేజ్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు చాలా చాలా విస్తృతంగా వీళ్ళు రాజ్యాంగం గురించి కావచ్చు, వీటన్నిటి గురించి తెలియజేయడానికి చాలా అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా నా సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద టాపర్ అని చెప్పాలి. ఏ రోజు కూడా నాకు సోషల్ స్టడీస్లో తక్కువ రాలేదు. విద్యాపరంగా నేను ఇంజనీర్ అయినప్పటికి కూడా నా సోషల్ స్టడీస్ యొక్క ప్రొఫెసర్స్ కావచ్చు లేదా టీచర్స్ ద్వారా నేను వాస్తవంగా అన్ని విషయాలు చాలా సమగ్రంగా నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఇంకాస్తంత లోతుగా చెప్పాలి, ప్రజాస్వామ్యంలో అంతర్భాగం కావడానికి ఒక బాల స్థాయి నుంచి ఏ విధంగా చేయొచ్చు, ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మళ్ళీ ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఒకసారి కనుక భారత స్వాతంత్రాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే 1947 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ అంతకంటే ముందు స్వాతంత్రం యొక్క చరిత్రను మొత్తాన్ని కనుక ఒకసారి మనం బ్రాడ్గా ఒకసారి చూస్తే ప్రపంచంలో ఏ దేశంలో కూడా పార్టిసిపేట్ చేయనంత మంది యువకులు ఈ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువ ఉందని కూడా అందరూ చెప్తున్నారు. అంటే ఒక నాగరికత పరంగా భారతదేశంలో యువకుల యొక్క పార్టిసిపేషన్ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం అనేది రెగ్యులర్గా జరుగుతున్న విషయం. ఇంకాస్త ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, మిగతా విషయాలు చేస్తున్నటువంటి ఉద్యోగాల పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి దీనిని మరింత ఫోకస్గా చెప్పాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. అమర్నాథ్ గారు, ఇంకా న్యాయం విధానపరమైన చట్టం గురించి మాట్లాడితే వాటి రెండిటి గురించి ఏ విధంగా వివరించవచ్చు అంటారు? రాజ్యాంగంలో మనకు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఈ దేశ రాజ్యాంగంలో ఉంది. అది మనం జస్టిస్ లేదా న్యాయము అంటాం. ఈ న్యాయాన్ని ఒక వ్యవస్థీకృతంగా నడిపించడం కోసం దానికోసం లా సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ మొత్తాన్ని ఒక నడిపించేటువంటి వ్యవస్థ మనం సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింది స్థాయిలో జిల్లా కోర్టు వరకు ఒక ప్రొసీజరల్ లా ఒకటి ఉంది. అంటే దీన్ని ఒక విద్యార్థిగా, ఒక కామన్ సిటిజన్గా, పౌరుడిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే న్యాయం అనేది ఒక వ్యక్తిగత స్థాయిలో లేదా ఒక సంస్థాగత స్థాయిలో లేదా సామాజిక స్థాయిలో అవసరం ఉంటుంది.
అయితే ఈ న్యాయం ఎప్పుడైతే జరగలేదో మనం దాన్ని అన్యాయం అంటుంటాం, లేదా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి అంటుంటాం. దీన్ని సాధించడం కోసం మనం కోర్టు పైన కానీ ఆధారపడుతుంటాం కదా. చాలామంది ఈ న్యాయానికి, ఈ న్యాయం చేసేటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి మధ్యలో వ్యత్యాసం, వాటి కనెక్షన్ గురించి, వాటి దగ్గర ఉన్నటువంటి అంతర్గత సంబంధం గురించి కనుక తెలిస్తే చాలా సులభంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు చెప్తాను. ఒక వ్యక్తి ఎవరైనా సరే నాకు ఓటు లేదు అంటే, ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఒక హక్కు, బాధ్యత ఏంటంటే కనుక ఓటు హక్కు. ఎప్పుడైతే కనుక ఓటు హక్కు లేదో, ఓటు రిజిస్టర్ చేసుకున్నాను, ఓటు నాకు లేదు, ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని అక్కడ మిస్ అయింది. వ్యక్తిగత స్థాయిలో నా ఓటే ఎందుకు, ఒక ఓటు మిస్ అయిపోతే పెద్ద సమస్య ఏముంది? ఇటు 140 కోట్ల ప్రజల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఒక ఓటు మిస్ అయిపోతే ఏంటి అని ఒకవేళ అన్కాన్షియస్గా, బాధ్యత రాహిత్యం అని చెప్పను, కాకపోతే నాకెందుకు అని ఒక అడుగు కనుక వెనక్కి వేస్తే ఆ వ్యక్తి రాజ్యాంగంలో, చట్టంలో తనకిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసినట్లు. అట్లాంటప్పుడు అతనికి ఒక ప్రొసీజరల్ లా, దాని ప్రకారం ఏంటంటే కనుక నాకు ఓటు హక్కు ఎందుకు లేదని ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించే అధికారం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి. అట్లాంటిది ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జార్ఖండ్లో ఒకానొక మహిళ, ఈ చామీ ముర్ము అనేటువంటి ఒక మహిళ, ఆమె ఏం చేశారంటే, జార్ఖండ్ సహజంగానే అటవీ ప్రాంతం, ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఒకానొక ప్రాంతం. ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ అటవీ ప్రాంతాన్ని రక్షించడం కోసం, అక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఆమె ఏం చేశారు, నాకెందుకు అనుకోకుండా వాటి తోటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి దాదాపు 30,000 మందికి పైగా అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చారు. వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రకృతి, పర్యావరణం రక్షించబడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఒక రకమైన స్థిరమైనటువంటి ఆదాయం కావచ్చు, వ్యవస్థలోకి రావడం అవకాశం వచ్చింది. వారికి 2024లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి రాజ్యాంగం ఎంత గొప్పది అని తెలియాలంటే దాంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్ కనెక్షన్ అర్థం చేసుకోవడం, దాన్ని రాజ్యాంగబద్ధంగా నేను ఏం చేయగలుగుతానని అర్థం చేసుకోవడం, దాన్ని ఆపరేషనలైజ్ చేయడం, అంటే సమాజంలో దాన్ని వినియోగించడం అనేది కనుక చేయగలిగితే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి న్యాయము, రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థని మనం సరిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, 2 సందర్భాలు ఇక్కడ అమర్నాథ్ గారు చెప్పారు. ఏంటంటే, ఓటు వేయటానికి ఆలోచించేవారు అయితే కొంతమంది అయితే, ఓటు నమోదు చేసుకున్న తర్వాత బూత్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓటు అక్కడ కనిపించకపోవడం, ఈ 2 సందర్భాలు. వీటిపై మీరేమంటారు అసలు? ఎందుకంటే ఓటు వేయండి అని చెప్పి ఇంతలా అవేర్నెస్ తీసుకొచ్చి, ప్రశ్నించండి, మీకున్న హక్కుల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి మీరు ఇంతలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు అంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ విధమైన యాక్షన్ ప్లాన్ ఉండాలి? అంటే ఇక బూత్ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళది నేమ్ కనిపించకపోవడం, ఆల్రెడీ ఓట్ చేయడం జరిగింది అనుకోండి, ఇక ఆ మూమెంట్లో చేయడానికి ఏం లేదు, టు బి హానెస్ట్. అవును. సో వాళ్ళు అందుకే మేము ఏం చెప్తుంటాం అంటే, ఎప్పుడు మీరు చెక్ చేసుకోండి, ముందు వరకు కూడా మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి, ఓటర్ రిజిస్ట్రేషన్లో ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఒక డెడ్ లైన్ ఇస్తారు మనకి, ఈ లోపు మీకు మీరు ఇచ్చిన అడ్రస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చోట మీ కార్డు మీ దగ్గర ఉండొచ్చు, కానీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోమని మేము చెప్తామండి. వాళ్ళకి తెలియలేదనుకోండి, మేము చాలాసార్లు హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్గా మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మాట్లాడి, వీళ్ళది ఉందండి, లాస్ట్ టైం ఓట్ చేశారు, ఇప్పుడు లిస్ట్లో కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ లోపు మేము సరిచేయగలిగినంత వరకు చాలా వరకు చేసామండి. ఒకవేళ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇక్కడ లిస్ట్లో ఉంది, బట్ బూత్లోకి వెళ్ళిన తర్వాత నేమ్ లేదనుకోండి, ఇంకా అది ఏమీ చేయలేని సందర్భం. కాకపోతే నెక్స్ట్ టైం వీళ్ళు చాలా కేర్ తీసుకుని ముందుగానే ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ అక్కడ నా ఓటు ఆల్రెడీ ఎవరో వేసేసారనుకోండి, అప్పుడు రిపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. సో ఈ రిపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇట్లా చేసినవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా జరిగినాయి చూడండి అని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఇంకొకసారి జరగకుండా చూడగలం. అవి చాలా
చేసిన సందర్భాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఈ ట్విన్ సిటీస్లోనే కాకుండా టౌన్స్లో కూడా జరిగిన వాటిని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ జరగకుండా చూడడానికి మేము చాలా ప్రయత్నం చేశాం. నేటి భారతదేశంలో క్రియాశీల పౌరుడు, ద యాక్టివ్ సిటిజన్ అసలు ఏంటి ఇది? యాక్టివ్ సిటిజన్ అంటే బాధ్యతాయుతమైన వ్యక్తి. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే మనకెందుకులే అని వెళ్ళిపోయే తత్వం కాకుండా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, అంటే ఒక బాధ్యతాయుతమైన సిటిజన్. ఇప్పుడు ఏదన్నా జరిగింది అనుకోండి, మన నైబర్హుడ్లోనే జరిగింది లేదా మనకు తెలిసిన వాళ్ళకి జరిగింది, మనంతట మనంగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం, మనం అక్కడ ఉన్న లోకల్ కార్యక్రమాల్లో ఫస్ట్ పాలు పంచుకోవడం. ఇప్పుడు నైబర్హుడ్ క్లీనప్స్ అంటారు. ఇప్పుడు వేరే కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు వీటన్నిటికీ కూడా ఒక వెయిటేజ్ ఉంది మార్క్స్లో కూడా. మీరు సోషల్గా ఇన్వాల్వ్ అయ్యి సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా, స్పోర్ట్స్ యాక్టివిటీస్, సోషల్ ఇట్లాంటి వాటికి కొన్ని వెయిటేజ్ ఉంది వాళ్ళ మార్క్స్లో కూడా. మనకు కూడా సిస్టమ్ వస్తే బాగుంటుంది. కాకపోతే యాక్టివ్ సిటిజన్ అంటే బాధ్యతాయుతమైన వ్యక్తి. మనకెందుకు, మనకు సంబంధం లేదు, మన కమ్యూనిటీ కాదు, మన కాస్ట్ కాదు, మన ఊరు కాదు, మనకేంటి అనేది కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్యావరణ సమస్యలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు యాక్టివ్గా వెళ్ళి అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేయటం చేస్తున్నారు. ఈ మధ్య చాలా మార్పు జరిగింది. ఏంటంటే ఏది జరిగినా మన వాళ్ళు బాగా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. నాట్ ఓన్లీ ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా సొసైటీలో మంచి పరిణామం అది. ప్రీతిజీ, is the constitution outdated? No, ऐसा होता है क्या? no, not at all. So you can say constitution was created in 1950, it would have the same, but that is not the fact. Constitution is a living document. We have more than about 108 amendments have been made in the constitution. So they keep on changing as per the need of the situation. They have made lot of amendments in GST and the right to education. We talked about EWS, economically weaker section. They have made the rules and anti-defection. So lot of things they keep on adding in the constitution. So you can consider it as like a software where you are getting updates on the software. So it's always very robust every time. So yeah, it is getting changed. మనోజ్ గారు, ఇప్పుడు అదే ఇది అవుట్డేట్ అయిందా అంటే కొత్త కొత్త వర్షన్స్ మనం ఇందులో టెక్నాలజీలో చూస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ రాజ్యాంగానికి సంబంధించి అవుట్డేట్ అయిందా అన్న ఆలోచన అసలు ఎంతవరకు సమంజసం అంటారు? మేబీ జరుగుతున్నటువంటి సామాజిక మార్పుల్లో కారణంగా ఇప్పుడు ప్రీతిజీ చెప్పినట్టు 1950s రాశారు కాబట్టి ఆ బుక్ రిలవెన్స్ ఏంటి అని చెప్పి వాస్తవంగా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకాస్త విస్తృతంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో ఆ రోజు ఉన్నటువంటి జనాభాకి, ఆ రోజు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, మిగతా వృత్తి వ్యాపారాల కారణంగా ఆ రోజు పర్యావరణం యొక్క పొల్యూషన్ ఏదైతే ఉందో, ఈరోజు 2025-24లో చూస్తే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ వ్యవహారాలకు బట్టి చాలా రూల్స్ ఎవాల్వ్ అయ్యాయి. ఆ రోజు దేశంలో పెరినియల్ అంటే కనుక నిరంతరం పారేటువంటి నీళ్లుండి, నదులుండి, ఈరోజు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రాజ్యాంగపరంగా ఆ రోజు ఈ విషయాన్ని స్పెసిఫిక్గా రాయలేదు. కాకపోతే ఈ రోజునటువంటి రాజ్యాంగం ప్రకారం దానికి తగినటువంటి అమెండ్మెంట్స్ చేశారు. ఉదాహరణకి 2024లో ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఏంటంటే కనుక క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. ఈ క్లైమేట్ చేంజ్ అనేటువంటి స్పెసిఫిక్ వర్డ్ మనకు రాజ్యాంగంలో కనిపించదు. కనిపించినంత మాత్రాన ఇది ఈ రాజ్యాంగం అవుట్డేటెడ్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక రైట్ టు ఫ్రీ ఫ్రమ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అని ఉంది. ఆ రోజు క్లైమేట్ చేంజ్ అనే పదం లేదు కాబట్టి ఈరోజు ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ అనే పదం విపరీతంగా వినపడుతుంది కాబట్టి దీన్ని మనం అవుట్డేటెడ్ అని చెప్పడానికి లేదు కదా. అందుకని చెప్పి 2024లో సుప్రీంకోర్టు మన దగ్గర ఒక అవకాశం ఉంది. ఎవరైనా సరే సమాజంలో జరుగుతున్న మార్పుకి మనం కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఏమని పిల్ వేసుకోవచ్చు. వాళ్ళు ఆ లిటిగేషన్ ప్రకారం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రకారం ఈ సమస్య ఉంది అని చెప్పిన వెంటనే రాజ్యాంగంలో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా
అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అధ్యయనం చేసి 2024లో మొట్టమొదటిసారి ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి రైట్స్ని కూడా ఇంపోజ్ చేశారు వాళ్ళు. ఎటువంటి ఇంపోజ్ చేశారంటే అటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇంక్లూడింగ్ కార్పొరేట్స్, ఎవరైనా క్లైమేట్కి వ్యతిరేకంగా, క్లైమేట్ చేంజ్ కారణంగా ప్రజలు కానీ పర్యావరణం కానీ ఎటువంటి సమస్యలో ఉంటే వెంటనే వాటిపైన యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ రాజ్యాంగం ఏదంటే క్విక్గా అమెండ్మెంట్స్ తీసుకోవడానికి, ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత నడబడుతున్న రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం. కాబట్టి దీన్ని ఒక అవుట్డేటెడ్ రాజ్యాంగం అనే ఆలోచన రావడం కూడా తప్పే అనేది నా అభిప్రాయం. అయితే ఫెటర్నిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ది వసుదైవ కుటుంబం అసలు ఏంటి ఇది, దీని అర్థం ఏంటి? బ్యాక్ టు మనం ప్రియాంబుల్లోకి వెళ్తే, ప్రియాంబుల్లో ఫస్ట్ వర్డ్ మనం వి ద పీపుల్ అన్నాం కదా. అంటే బంధుత్వం, ఫెటర్నిటీ అంటే కనుక చాలామంది అనుకుంటారు ఇది ఒక ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఒక వర్డ్ అడాప్ట్ చేసుకున్నారు అనుకుంటారు. కాకపోతే ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో ముందు నుంచి కూడా ఉంది. ఎంత ముందు నుంచి ఉందంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ 1857లో జరిగినప్పుడు ఈ భారతదేశంలో ఆ రోజు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ఈ భారతదేశంలో రవాణా వ్యవస్థ లేదు. అయినా సరే ఈ భారతదేశం నుంచి విదేశీయులు ఎవరైతే వచ్చారో ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు చేస్తున్న దురాక్రమాలని, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని గుర్తించి నాకు స్వాతంత్రం కావాలని చెప్పి 1857లో దేశం మొత్తం మీద ఒక్కసారిగా వాళ్ళు పోరాడడానికి ప్రయత్నం చేశారు. సో నా అభిప్రాయం ఏంటంటే ఈ ఫ్యాటర్నిటీ అనే వర్డ్ అనేది భారతదేశం యొక్క సంస్కృతిలో అంతర్భాగం. అది మనం చాలా ఫెస్టివల్స్ చేస్తుంటాం. ఎందుకు చేసుకుంటాం అంటే కనుక మన ఫెస్టివల్లో మనం ఒక్కరేం కూర్చొని చేయం. సత్యనారాయణ వ్రతం చేస్తాము. వ్రతం చేసినప్పుడు ఏం చేస్తాం? మనం ఉంటాం, మన బంధువులు ఉంటారు, మన మిత్రులు ఉంటారు, మన ఊర్లో మిగతా వాళ్ళందరినీ పిలుస్తారు. సో ఈ ఫ్యాటర్నిటీ అనే భావము వ్యక్తిగత స్థాయి దగ్గర నుంచి దేశం స్థాయి వరకు అనేది ఈ నాగరికతలో అంతర్భాగమైన విషయము. కాబట్టి ఈ వి ద పీపుల్ అని ఎప్పుడైతే అంబేద్కర్ మిగతా టీం ఎవరైతే భారతదేశంలో అంతర్భాగంగా చేయగలిగారో, దీన్ని కూడా ఒక రిచువల్గానే కాదు, నాగరికతంగా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఈ ఫ్యాటర్నిటీ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీంట్లో 1-2 సమస్యలు కూడా ఈ భారతదేశంలో వచ్చాయి. ఫ్యాటర్నిటీని మనం గుర్తించకపోవడం వల్ల, ఈ బంధుభావాన్ని నిర్మాణం చేయకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు అక్కడక్కడ కనిపిస్తూ వస్తున్నాయి. ఎటువంటి సమస్యలు అంటే ఈ డివిజివ్ ఆలోచన రావడం. అంటే ఈ ఫిజికల్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఆధారంగా ఈ వ్యక్తి బాగా చదువుకున్నాడు, ఆర్థిక స్థాయి బాగుంది, లేదా ఒక కులం చేత కానీ ఒక మతం చేత కానీ వీళ్ళందరూ కూడా వేరు వేరు అనుకోవడానికి రకరకాల కారణాలు, మీడియాలో వ్యక్తులు మాట్లాడడము, లేదా మిగతా సామాజికంగా జరుగుతున్న మార్పుల కారణంగా ఆలోచన వచ్చి ఉండొచ్చు ఫ్యాటర్నిటీ అనేటువంటి స్పిరిట్ భారతదేశంలో అక్కడక్కడ తగ్గుతుందేమో అని చెప్పి. కాకపోతే అది కూడా అసత్యం అనేది నా అభిప్రాయం. మేబీ వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం కొంతమంది మాట్లాడుండొచ్చు. కాకపోతే ఎప్పుడైతే నా భారతదేశము వందే మాతరం అనేటువంటి ఒక వర్డ్ విన్న వెంటనే భారతదేశం అందరూ కూడా ఏ విధంగా కనెక్ట్ అవుతారు? వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరమే జనవరిలో ప్రపంచంలోనే అత్యంత మహా కుంభమేళా జరిగింది. ఇంత పెద్ద కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది ఒక దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఎవరికీ తెలియదు ఏమని, నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, నువ్వు ఏ విధమైన ఆర్థిక స్థితి ఉంది, నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు కూడా తెలియదు. అందరూ వచ్చారు, ఒకటే దగ్గర కలిశారు వాళ్ళు. సో ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యాటర్నిటీని బిల్డ్ చేయడానికి ప్రపంచంలో ఏదైనా వ్యవస్థ ఉందంటే అది లేదు. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ భారతదేశంలో ఫ్యాటర్నిటీ, బంధుభావన అనేది రూటెడ్ శబ్దం. ఇది బై ప్రాక్టీస్, నాట్ జస్ట్ బై సేయింగ్ సంథింగ్, ఎవరు చెప్పడం వల్ల కాదు. కాబట్టి ఈ ఫ్యాటర్నిటీ మన దగ్గర ఉన్నది, దాన్ని కంటిన్యూ చేయడానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఒక వ్యక్తికి విద్యకు అవకాశం ఉంది, విద్య చేయలేకపోతున్నాడు అంటే ఆయన ఒక డిస్క్రిమినేషన్ అయింది అక్కడ.
కారణాలు ఏమన్నా కావచ్చు. కాకపోతే ఈ చిన్న చిన్న విషయాల గ్యాప్స్ని ఏ విధంగా అయితే శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళని ఒక దగ్గరికి తీసుకురావడానికి, తీసుకొచ్చి వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మళ్ళీ మనం కల్పించడానికి కావాల్సిన వ్యవస్థలు చాలా అవసరం ఉన్నాయి. అటువంటి వాటిని మనం సపోర్ట్ చేయాలి అని చాలా చక్కగా చెప్పారండి. మన దేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ సంస్కృతులు, వివిధ సంప్రదాయాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చేసే ఆ సంప్రదాయాలు, పాటించే సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్రతం ఏదైతే ఉందో అందులో అందరూ పాల్పంచుకునే విధంగా చేస్తారో, వాళ్ళు చేసే ప్రార్థనలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అందరూ కలిసికట్టుగా కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనం మసీద్ చూసుకోవచ్చు, చర్చ్ చూసుకోవచ్చు, మన టెంపుల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రీతిజీ, which is the most misunderstood rule constitution mein? See, I think the most misunderstood rule is freedom of speech or expression. People think they can say anything, but that is not true. You have to be sure, you have to protect national security, public order, harmony and unity, right of others. So while you speak, you have to make sure these things are taken care. And for example, so like you cannot spread the hate speech or violence or defamation or derogatory speech. So all those things is not good for the constitution or for the democracy of India. శ్రీనివాస్ గారు, వాక్ స్వేచ్ఛకు సంబంధించి మీరు ఏమంటారు చెప్పండి. నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఏదైనా మాట్లాడొచ్చు అంటే ఇక్కడ కుదరదు. రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది, హక్కుంది, బాధ్యతల్ని మర్చిపోతున్నారు. కానీ ఈ వాక్ స్వేచ్ఛ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా స్వేచ్ఛ ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అంటే మనం మాట్లాడే ఇది ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి రాబోయే పర్యవసనాలు కూడా వాళ్ళు ఫేస్ చేసేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటివి గవర్నమెంట్స్ కూడా ఈ మధ్య సీరియస్గా తీసుకొని వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కట్టడి చేయాలి, వాళ్ళకి ఎటువంటి లాస్ అప్లికబుల్ అవుతాయి అలాంటివి కూడా చేస్తున్నారు. సో మనం ఏది మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజ్యాంగం మనకు ఫ్రీ స్పీచ్ ఇది ఇచ్చిందని చెప్పేసి ఎప్పుడు కూడా మనకి ఏది తోస్తే అది మాట్లాడడం, ఎంత పడితే అంత మాట్లాడడం కరెక్ట్ కాదండి. సో అది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం ఫ్రీ స్పీచ్ అనేది మనకి ఇచ్చింది, ఆ అవకాశం ఇచ్చింది. కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ చేస్తే దానికి తగ్గట్టుగా దాని శిక్ష అనుభవించాల్సిందే. అండ్ గవర్నమెంట్స్ ఇప్పుడు అక్రాస్ ద వరల్డ్, మనకి వరల్డ్ వైడ్ చూసుకుంటూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ సోషల్ మీడియాని చాలా 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 క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే బ్యాన్ చేసేసారు కూడా. కొన్ని దేశాల్లో అసలు మీరు ఏం చేస్తున్నారో ప్రతి పౌరుణ్ణి కూడా వాళ్ళు స్కాన్ చేస్తున్నారు. బేసిక్గా చేసి మనం ఎప్పుడైతే ఆ కంట్రీలోకి ఎంటర్ అవుతున్నామో, మనం సోషల్ మీడియాలో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎక్కడేం చేస్తున్నాము, ఏది లైక్ చేస్తున్నాము, ఏది నాట్ లైక్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి మన ప్రొఫైల్ మీద మనకి గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది ఒకటి మన ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది అలాగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు. కాలర్ ఉన్నారండి. హలో హలో, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఈ ఓటు యూత్ పెద్దవాళ్ళు ఓటింగ్కి దూరంగా ఎందుకు ఉంటున్నారు? రీజన్ ఏంటిది? ఎందుకు ఎక్కువ పోలింగ్ బూత్ మన దగ్గర కావడం లేదు? ఓకే అండి, అనిల్ గారు, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే మా ఓటు వాల్యూ ఏముంది, నా ఒక్కడి ఓటు వల్ల ఏం మారుతుంది అనే మైండ్ సెట్ అండి. దానివల్లే నా ఒక్కడిని వేయకపోతే ఏమవుతుంది అనేది. ఇదే మేము లెట్స్ ఓట్ తరపు నుంచి కూడా మేము లాస్ట్ 14-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, మీ ఒక్క ఓటే చాలా వాల్యూ. ప్రతి ఒక్కళ్ళ ఓటు వాల్యూ, మీ ఒక్కటిదనే కాదు, ప్రతి ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్. ఆ ఒక్క ఓటే ఫైనల్ రిజల్ట్ని మారుస్తుంది. కాబట్టి ఎవరు ఆలోచించొద్దు. ఒక్క ఓటుతో ఎన్నో రిజల్ట్స్ మారిన సందర్భాలు ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల జరిగినాయి. మనకి మొన్న మధ్య ఎలక్షన్స్లో కూడా 100-200 ఓట్స్తో కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అలా ఆలోచించారనుకోండి, నా ఒక్క ఓటు ఏమవుతుందిలే, నేను ఒక్కడిని వేయకపోతే ఏమవుతుందిలే, ఇంకా మనకి ఓటింగ్ సిస్టమే ఇది అవ్వదు. కొంతమంది ఏం చేశారు, నాకెవ్వరూ క్యాండిడేట్స్ నచ్చట్లేదు, ఏం చేయాలని. సో నోటా అనేది ఒకటి వచ్చింది. సో ఈ నోటా రావడానికి మేము లెట్స్ ఓట్ తరపు నుంచి కూడా చాలా కృషి చేసాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పనిచేసాం.
సో నోటా రావడానికి కూడా అదొక రీజను. బట్ ఈ ఒక్క ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. నా ఓటు ఏం ఉపయోగపడుతుంది, ఎవరు కేర్ చేస్తారు, అసలు పనికి వస్తుందా లేదా అనేది ఎప్పుడు ఆలోచించకూడదండి, అది రాంగ్ అది. సో ప్రతి ఒక్కళ్ళ ఓటు కౌంట్స్ యాక్చువల్గా. సో ప్లీజ్ అలా ఆ దిశగా ఆలోచించండి. జాతీయ సార్వభౌమత్వాన్ని యువత ఎలా బలోపేతం చేయొచ్చు అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు శ్రీనివాస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఫేవరెట్ క్వశ్చన్ కూడా నాకు. ఇప్పుడు జాతీయ సార్వభౌమాధిత్యం అనేది ఒక్క బోర్డర్స్ దగ్గరే లేదండి. బోర్డర్స్ దగ్గర సైనికులు ప్రొటెక్ట్ చేసేది కాదండి. ఇది మీ బ్రౌజర్స్లో ఉంది, మీ బిహేవియర్లో ఉంది, మీ ఓటింగ్ సిస్టంలో కూడా ఉంది. మీరు ఓటు వేయకపోయినా, మీ బిహేవియర్ సరిగ్గా లేకపోయినా, మీ బ్రౌజర్స్ సరిగ్గా చూసుకోకపోయినా, అంటే మీరు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, పొద్దున్నే లేవగానే ప్రతి ఒక్కళ్ళు ముందు వాట్సాప్ చూసుకుంటున్నారు. ఈ ప్రొఫెషనల్స్ అయితే కూడా వాళ్ళ ఆఫీస్ ఈమెయిల్స్ కంటే కూడా ముందు వాట్సాప్ చూసుకుంటున్నారు. సో అందులో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా టకామని ఫార్వర్డ్ చేస్తున్నారు. అసలు అది కరెక్టా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. చేసుకోకుండా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలామంది చేతుల్లోకి వెళ్ళిపోయి, అది మీరు రియలైజ్ అయ్యేలోపే ఆ రాంగ్ అనేది రైట్గా ఆలోచిస్తున్నారు. చాలామంది అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే అలాంటివి మొత్తం సమాజంలో స్ప్రెడ్ అయిపోయి ఏది రైట్ అనేది తెలియని పరిస్థితికి వస్తుంది. అవునండి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అండి, ఒక మెసేజ్ వచ్చింది, చెన్నైలో పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఏవో ఫ్రీగా చేస్తారు అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది విత్ ఫోన్ నంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇది చాలా సంవత్సరాల కింద వచ్చిందండి. అది తెలియకుండా నేను కూడా ఫార్వర్డ్ చేశాను. పోనీ చిన్నపిల్లలకు ఉపయోగపడుతుందని, ఎవరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుందని. కానీ చివరికి ఒక 50-100 మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ నా దగ్గరికి వచ్చి, మీరు చూసుకున్నారండి ఇది కరెక్ట్ అయినా సార్ అని అడిగారు. నేను నిజమే కదా అని అప్పటికప్పుడు నంబర్ ఫోన్ చేశాను వాళ్ళకి. ఆ నంబర్ పనిచేయట్లేదు, ఆ నంబర్ అసలు వాడుకలో లేదని వచ్చింది. ఓ మై గాడ్, ఇట్లా చేయడం తప్పు కదా ఇది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను ఏది చెక్ చేసుకోకుండా నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను బ్లైండ్గా ఫార్వర్డ్ చేయనండి. దయచేసి ఎవరు కూడా అలా చేయకండి. ఎందుకంటే ఇది మన సొసైటీలో మన దగ్గర జరిగేది ఒక్కటి కాదు, ఇది నేషన్ వైడ్, దేశం మొత్తానికి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయ్యి ఏమవుతుందంటే మనం యాజ్ ఎ దేశం మనం బయట ప్రపంచాలకి ఏం చెప్పదలుచుకున్నాం అనేది కూడా మారే అవకాశం ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జరిగే సైబర్ ఫ్రాడ్స్. ఒక కాల్ వస్తుంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఈజీగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు లాగేస్తున్నారు. లైవ్లో పెట్టి డిజిటల్ అరెస్ట్లు అని అవని ఇవని. ఎందుకంటే నేను సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఉన్నానండి. సో రకరకాలుగా వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి, వీళ్ళందరూ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడో ఉంటారు, ఒక వాట్సాప్ కాల్ వస్తుంది, వీడియో వస్తుంది, ఇట్లా రకరకాలుగా చాలా రకాలుగా మన దగ్గర నుంచి కూడా డబ్బులు లాగేస్తున్నారు. సో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వచ్చినా అది కరెక్టా కాదా చెక్ చేసుకున్న తర్వాతే ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు తెలియని నెంబర్ నుంచి వస్తే కూడా పొరపాటున కాల్స్ ఏవి కూడా అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరన్నా చేయాలనుకుంటే మీరు ఎత్తకపోయినా మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కో డెఫినెట్గా చేసి మీ దగ్గరకు వరకు వస్తారు. అదొకటి. ద థర్డ్ థింగ్ ఏంటంటే, ఈ లోకల్ సివిక్ ఇష్యూస్లో మీరు పార్టిసిపేట్ చేయడం, స్కూల్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, లేదా ట్రాఫిక్ డిసిప్లిన్స్ కానీ నైబర్హుడ్లో మన జరిగే చుట్టుపక్కల వాళ్ళలో ఇన్వాల్వ్ అయితే ఏంటంటే, మీరు సొసైటల్గా యాజ్ అ పర్సన్, యాజ్ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి కింద మీకు సొసైటీలో కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. సో సొసైటీతో మీకు ఒక బంధం ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే మీరు దేశానికి కూడా ఒక స్ట్రాంగ్ నేషన్ బిల్డ్ చేసిన వాళ్ళలో మీరు ఒకళ్ళు అవుతారు. సో దేశ సార్వభౌమాధిత్యం అనేది ఒక బార్డర్స్లో మన సోల్జర్స్ కాపాడేదే కాదండి, మీ బ్రౌజర్స్లోనూ ఉంది, మీ బిహేవియర్లోనూ ఉంది, మీరు చేసే ఓట్లోనూ ఉంది. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఎంత ముఖ్యమని మనం అంతా భావిస్తున్నామో, బాధ్యతల్ని నెరవేర్చడం కూడా అంతే ముఖ్యం. దేశం, సొసైటీ మనకేమి ఇచ్చిందని ఆలోచించకుండా మనం కూడా తిరిగి కాస్తైనా ఆలోచించాలి. తప్పకుండానండి, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీసాట్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.